4,399 కోట్ల రూపాయలు ఒక్క నెలకి అవ్వబోతున్నటువంటి పింఛన్ డబ్బులు. చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి. అయితే ఇది ప్రతి నెల అవ్వదు, ఎందుకంటే ఈ నెల 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుండటం వల్ల జరుగుతోంది. టోటల్గా 65,18,000 మందికి పింఛన్లు ఇస్తున్నటువంటిది. ఇందులో తాజాగా దీనికి అయ్యే ఖర్చు 4,399 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. 64.75 లక్షల మంది పింఛన్దారులందరికీ ఇళ్ల దగ్గరనే పంపిణీ చేయబోతున్నారు. మిగతా 43,000 మంది బయట రాష్ట్రాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు, వీళ్ళకి నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. ఇళ్ల దగ్గర పంపిణీ చేసే మొత్తాన్ని 29వ తేదీనే బ్యాంకు నుంచి డ్రా చేసుకోమని సూచించారు. ఒక్కో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి 50 పింఛన్లను అప్పగించారు. అందుకు సంబంధించిన లబ్ధిదారుల వివరాల మ్యాపింగ్ని 28 నాటికే పూర్తి చేయాలన్నటువంటిది ఆదేశించారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారు ఇదంతా లెక్క ఇవ్వడం ఒక ఎత్తు. అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సాధారణంగా 1వ తారీఖు డ్రా చేసుకుంటారు. ప్రతిసారి జగన్ ప్రభుత్వ హయాంలో 1వ తారీఖు అదే 30 లాస్ట్ రోజున డ్రా చేసుకుంటారు. నెలలో 1వ తారీఖు పొద్దు నుంచి పంపిస్తారు. ఇప్పుడు 29నే డ్రా చేసుకోమన్నారు. ఇది కీలకమైనటువంటి విషయం. ఎందుకు వచ్చింది అంటే ఇవాళ 28 శుక్రవారం, 29 శనివారం, 30వ తారీఖు ఆదివారం వచ్చింది. అప్పుడు ఆదివారం ఉండదు. 1వ తారీఖు డ్రా చేసుకుంటే 2వ తారీఖుకి వెళ్ళడం అవుతుంది. కాబట్టి 29నే డ్రా చేసేసుకోమన్నారు, శనివారమే డ్రా చేసేసుకోమన్నారు. ఇది కీ పాయింట్.